గోప్యం, రేహా, బంగారం 1. మెరుగైన బహిరంగం. రేహా అనే యువతి బయట చూసేందుకు సంపన్న కుటుంబానికి చెందినట్టు కనిపించేది. హైదరాబాదులోని ఓ చిన్న బుటిక్ నడుపుతూ, తరచూ దుబాయ్ ప్రయాణాలు చేస్తూ, ఆమె గ్లామరస్ లైఫ్స్టైల్తో అందరినీ ఆకర్షించేది. అయితే ఆమె వెలుగు జీవితం వెనుక బంగారం అక్రమ రవాణా అనే చీకటి వాస్తవం ఉంది. ఆమెకు చిన్ననాటి నుంచే తండ్రిలా ఉంటూ పెంచిన వారైన ఆమె దత్త తండ్రి డీసీపీ విశ్వనాథ్ దేశ్ముఖ్, ఒక సీనియర్ పోలీసు అధికారి. ఆయన ఆమె వ్యాపారంలో ఉన్న చిత్తశుద్ధిని మెచ్చుకునేవాడు. కానీ ఆమె అసలు లాభాల మూలం ఏమిటో తెలుసుకున్నాడా లేదా తెలుసుకునే క్షమించిపోయాడా అనేది ఇప్పుడు విచారణలో భాగం. 2. అనుమానం రాకుండా. రేహా సాధారణ స్మగ్లర్లా బంగారాన్ని బ్యాగ్స్లో లేదా షూస్లో దాచి తెచ్చేది కాదు. ఆమె పద్ధతి ప్రత్యేకమైనది. బంగారం పలకలను సిలికాన్, లాటెక్స్తో చుట్టి, చాలా పలుచగా తయారుచేసి, తన తొడల చుట్టూ గట్టిగా చుట్టేది. స్పెషల్ కాంప్రెషన్ గార్మెంట్స్ ధరించి, బయటకు ఏమీ కనిపించకుండా ఆమె ఎయిర్పోర్ట్లో నడిచేది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పనిచేసే ఒక కానిస్టేబుల్ ఆమెకు సహాయంగా ఉండేవాడు. అతని ద్వారా వీఐపీ క్లియరెన్స్ పేరిట చెక్ల నుంచి తప్పించుకునేలా చేసేది. అతను గ్రీన్ ఛానెల్ వైపు చూపగానే ఆమె ఎటువంటి స్కానర్ లేకుండా బయటకు వచ్చేసేది. ఆమె ఏడాదికి 25 నుండి 30 సార్లు దుబాయ్కు వెళ్లేది. ఇది సాధారణ ప్రయాణం కాదు. 3. అనుమానాలకు స్థానం. DRI, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు మొదట్లోనే అనుమానం పొందారు. బూటిక్ నడిపే యువతి ఎందుకు ఏడాదిలో 30 సార్లు విదేశాలకు వెళ్లాలి? ఆమె బిజినెస్ అకౌంట్స్ చూసినప్పుడు ఎలాంటి దిగుమతులు లేకపోవడం, ఆదాయం చాలా తక్కువగా ఉండటం స్పష్టంగా కనపడింది. అధికారులు గుప్తంగా ఆమెపై నిఘా ప్రారంభించారు. విమాన ప్రయాణాలు, హోటల్ బుకింగ్స్, సోషల్ మీడియా పోస్టులు అన్నింటినీ గమనించారు. 4. హవాలా వ్యవహారం. దర్యాప్తులో ముందుకెళ్లిన అధికారులు మరో షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. రేహా హవాలా లావాదేవీలలోనూ భాగస్వామి. దుబాయ్, కొచ్చి, హైదరాబాద్ల మధ్య నల్లధనాన్ని తరలించేందుకు ఆమె అక్రమ మార్గాలను ఉపయోగించేది. ఆమె బుటిక్ ఒక ఫ్రంట్ మాత్రమే. కస్టమర్లు లేరు, స్టాక్ లేదు. కానీ బ్యాంకు లావాదేవీలు మాత్రం లక్షల్లో ఉన్నాయి. ఆమె ఒకే సమయంలో ఫేక్ ఐడీలతో అకౌంట్లు నడిపేది. మొబైల్ చాట్స్లో హవాలా బ్రోకర్లతో ఉన్న సంభాషణలు, బంగారం కోడ్స్, డెలివరీ చిరునామాలు దృక్కి లభించాయి. 5. పతనం. ఆమె 31వ ప్రయాణం సమయంలో అధికారుల ఉచ్చులో పడింది. ఒక మంగళవారం ఉదయం రేహా హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి దిగింది. ఎప్పటిలాగే కానిస్టేబుల్ను చూసి చిరునవ్వు నవ్వి బయటకి నడిచింది. కానీ ఈసారి ప్లెయిన్క్లోత్ పోలీసులు ఎదురు చూస్తున్నారు. ఆమెను సైడ్కు తీసుకెళ్లి స్కానింగ్ చేయగా 1.8 కిలోల బంగారం తొడల చుట్టూ బంధించబడి కనిపించింది. బ్యాగులో 9 లక్షల రూపాయలు నగదు, విదేశీ సిమ్లు, హిడెన్ స్టోరేజ్ ఉన్న బ్యాంక్ ఉన్నవి. ఆమె నిశ్చింతగా ఉండగా ఒక అధికారి అడిగాడు, హవాలా గురించి కూడా మాకు తెలుసు. 6. తర్వాతి పరిణామాలు. ఆమెకు సహాయపడిన కానిస్టేబుల్ను అరెస్టు చేశారు. ఆమె తండ్రి విశ్వనాథ్ దేశ్ముఖ్పై ఆంతరిక విచారణ ప్రారంభమైంది. న్యూస్ ఛానళ్లలో పత్రికా శీర్షికలు ఇలా మారాయి: సోషలైట్ కాదు, స్మగ్లర్. 12 కోట్ల రూపాయలు విలువైన బంగారం అక్రమ రవాణా. డీసీపీ కూతురు వెనుక బంగారం మాఫియా. రేహా 2 సంవత్సరాల్లో 50 కిలోలకు పైగా బంగారం రవాణా చేసినట్లు అంగీకరించింది. కేసు ఇంకా కోర్టులో ఉంది.
ఆమెకు సహాయపడిన హవాలా నెట్వర్క్తో పాటు మరికొంతమందిని విచారిస్తున్నారు. జైలు గదిలో ఒక అధికారి అడిగిన ప్రశ్నకు ఆమె ఒకే ఒక్క మాట చెప్పిందట, బంగారం ద్రోహం చేయదు, మనుష్యులే చేస్తారు. ముగింపు: ఈ కథ కల్పితమైనదే అయినా, బంగారం అక్రమ రవాణా, హవాలా, మరియు అధికారుల భ్రష్టుపాటు వంటి సజీవ సంఘటనలను ప్రతిబింబిస్తుంది. వ్యవస్థలో ఎన్ని రంధ్రాలు ఉన్నా, ఒక స్థాయికి తర్వాత పద్ధతులే వారి పతనానికి కారణమవుతాయి.